మళ్ళీ ఎప్పుడు నిర్ణయం అన్నది చెప్పబోతుంది. సో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు, ఇవాళ జరిగిన ప్రొసీడింగ్స్ గురించి మనతో మాట్లాడేందుకు స్టూడియోలో మనతో పాటు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా అడ్వకేట్ మోహిత్ రావు గారు, సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మోహిత్ గారు. హలో అండి. మోహిత్ గారు, ఇవాళ ఓవరాల్ సినాప్సిస్ ఏంటి సుప్రీంకోర్టులో జరిగిన కేసు ప్రొసీడింగ్ సంబంధించి? సో ఈ రోజు ముకుల్ రోహత్గి గారు స్పీకర్ కి అర్గ్యూ చేయడం జరిగిందండి. జరిగి వారు ఏమంటారంటే మీరు స్పీకర్ ఇండేషన్ మీద మీరు నిర్ణయించే అధికారం లేదు మీకు. ఒక డెసిషన్ స్పీకర్ పాస్ చేసిన తర్వాతనే దాన్ని డిసైడ్ చేయొచ్చు. జ్యుడిషియల్ రివ్యూ అప్పుడే పర్మిసబుల్. డెసిషన్ ఇంకా స్పీకర్ తీసుకోలే కాబట్టి మీరు ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడానికి లేదు దాని మీద. సో అది లా క్లియర్ ఉందని చెప్పి తన వాదన తను వినిపించారు. సో కోర్టు దానికి రిపీటెడ్ గా క్వశ్చన్స్ వేయడం జరిగింది. ఒకవేళ స్పీకర్ 4 years నిర్ణయం తీసుకోడు, అప్పుడు కూడా మా చేతులు కట్టేసి ఉంటాయా, మేము ఇలానే ఉండాలా, మేము జోక్యం చేసుకోవద్దా అని అడగడం జరిగింది. అండ్ దానికి సిమిలర్ గా ఉన్న కేసుల అన్నిటి మీద కూడా చర్చ జరిగింది. జరిగినప్పుడు లేదు, ఇది ఒక జ్యుడిషియల్ ప్రెసిడెంట్, ఇది 5 judges కి రెఫర్ చేశారు అండ్ స్పీకర్ కి పవర్ లేదు అంటే దానికి మేము కూడా ప్రతివాదనగా మేము సజెషన్స్ ఇవ్వడం జరిగింది కోర్టుకి. అండ్ కోర్టు కూడా సుమోటో కూడా రాజేంద్ర సింగ్ రాణా ఆ కేసులలో సుప్రీంకోర్టే డిస్క్వాలిఫై చేసింది. అండ్ సుప్రీంకోర్టు ఇంకొక కేసు గురించి డిమాండ్ చేసిందండి. మేము బోరీలాల్ మనీలాల్ సింగ్ అని ఒక కేసు ఉంది, దాని గురించి చెప్పడం జరిగింది. దాంట్లో స్పీకర్ ని సమన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. ఫర్గెట్ అబౌట్ నోటీస్, సుప్రీంకోర్టు సమన్ చేసింది స్పీకర్ ని, వచ్చి నిలబడ్డాడు, అది మర్చిపోకండి మీరు అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది స్పీకర్ కి. సో వాళ్ళు ముకుల్ రోహత్గి గారు కంక్లూడ్ చేశారు. అండ్ ఎమ్మెల్యే తరఫున మీరు ఈ కేసు మీరు చెప్తుంది మణిపూర్ కేసు కదా స్పీకర్ ని సమన్ చేసింది? కరెక్ట్ అండి, అది పాత కేసు, అది 96 కేసు, అది మనీలాల్ బోరోసింగ్ అని. ఇట్ ఈస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ 10th షెడ్యూలే. 10th షెడ్యూల్లోనే డిస్క్వాలిఫై, సుప్రీంకోర్టు కొంతమంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయమని ఆర్డర్ ఇస్తే సెక్రటరీ ఆర్డర్ పాటిస్తున్నాడు కాబట్టి స్పీకర్ సెక్రటరీ మీద చర్యలు తీసుకున్నాడు ఆ కేసులో. తీసుకుని ఆయన సస్పెండ్ చేసి టర్మినేట్ చేశాడు ఆఫీస్ నుంచి. సో ఆయన అవి ఛాలెంజ్ చేసుకుంటూ ఫైనల్ గా సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు మేము ఇచ్చిన ఆర్డర్ ని మీరు అమలు చేస్తున్నందుకు మీ పైన స్పీకర్ ఈ కక్ష తీసుకుంటాడా అని చెప్పి స్పీకర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ఆయన అవాయిడ్ చేశాడు కోర్టు. ఒక 15 సార్లు పిలిచింది సుప్రీంకోర్టు, ఆయన అవాయిడ్ చేయడంతో ఫైనల్ గా యూనియన్ గవర్నమెంట్ కి డైరెక్షన్ ఇచ్చారు స్పీకర్ ని తీసుకుని కోర్టులో హాజరుపరచండి అని. సో దాని తర్వాత ఆయన హాజరుపరిచాడు, కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ అయినాయి, సారీ చెప్పారు. అది అలా డైల్యూట్ అయింది ఆ కేసు. స్పీకర్ సారీ చెప్పారు, స్పీకర్ సారీ చెప్పాడు కోర్టులో. అంటే స్పీకర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముండే? 5 judges జడ్జిమెంట్ అండి అది. ఓకే, అంటే స్పీకర్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే నాకు డైరెక్షన్ ఇచ్చే అధికారం లేదు సుప్రీంకోర్టుకు అని అన్నారు. లేదన్నారు. అండ్ కోర్టు ఒకవేళ నేను డెసిషన్ తీసుకుంటే కరెక్టా కాదా అని 3 factors మీద డిసైడ్ చేయవచ్చు. అదేంటంటే వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్, మాలఫైడే అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఇల్లీగాలిటీస్. ఈ రకంగా ఏదైనా ఉంటేనే స్పీకర్ డెసిషన్ మీద హైకోర్టు రివ్యూలో చూడొచ్చు, జ్యుడిషియల్ రివ్యూలో. ఆ స్టేజ్ ఇంకా రాలే కాబట్టి, ఇంకా స్పీకర్ డెసిషన్ తీసుకోలే కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పుడు జోక్యం చేసుకోవద్దు అన్నది వాళ్ళ ప్రథమంగా వాళ్ళు ఆర్గ్యూ చేసింది అదే ఈ రోజు. సో దానికి గవాయ్ గారు కూడా రియాక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా అన్నారు, అంటే మీరు 4 ఏళ్ళు తీసుకోరు, మేము అలానే ఉండాలా, మహారాష్ట్ర తరహాలో 5 ఏళ్ళైనా మీరు సైలెంట్ ఉంటారు, అలానే ఉండాలా. సో దానికి మేము ఏం తీసుకోవద్దు అంటారు, అంతే కదా మీరు చెప్పేదని వాళ్ళకు కూడా ప్రతివాదన చేయడం జరిగింది. సో పిటిషనర్ల తరపు, పిటిషనర్ కాదు సార్, ఈ 10 మంది ఎమ్మెల్యేల తరపు ఎవరు ఆర్గ్యుమెంట్స్ వినిపించారు మోహిత్ రావు గారు? గౌరవ్ అగర్వాల్ ఒక సీనియర్ అడ్వకేట్ కొంతమంది ఎమ్మెల్యేల తరఫున వాదన వినిపించారు. రవిశంకర్ జంజాల్ అని ఆయన ఒక అడ్వకేట్ ఒక ఎమ్మెల్యే తరఫున వాదన వినిపించారు. సో వాళ్ళు లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే ముకుల్ రోహత్గి గారు ఏం చెప్పారు వాళ్ళతో ఏకీభవిస్తూ, అండ్ వాళ్ళు ఒక 2-3 క్వశ్చన్స్ చెప్పారు. ఇది పార్లమెంట్ పరిధిలో ఉంది, ఇది మీ పరిధిలో లేదు, పార్లమెంట్ అమెండ్ చేయాలని గ్రౌండ్ తీసుకోవడం జరిగింది. కానీ ఎవరు కూడా ఈ కేసెస్ ని డిస్టింగ్విష్ చేయలేకపోయారు. ముకుల్ రోహత్గి గారు ఇనిషియల్ గా చేశారు, రాజేంద్ర సింగ్ రాణా ఇవన్నీ అప్లికబుల్ కాదు అని, కానీ దానికి కోర్టు ఏకీభవించలేదు. కానీ ఒకటి ఇక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా మరి స్పీకర్ కి ఇంత